మనలన్న ఒక తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశాడు. మీరు కవిత ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మొన్న ఎవరైతే రీసెంట్గా మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారో, నేను ఒక్కటి చెప్తున్నా, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన మా పార్టీ నుంచి గెలిచి ఏం మాట్లాడాలి చెప్పు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి చెప్పండి? కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుకూలంగా మాట్లాడాలి, సిద్ధాంతం ప్రకారం పోవాలి, పార్టీ గైడ్లైన్స్ దాటొద్దు. ఆయన పార్టీ గైడ్లైన్స్ తెచ్చి బయటకు వెళ్ళండి. ఆయన గురించి నేను మాట్లాడాను. మీరు కవిత గారి గురించి అడగండి, నేను చెప్తాను. ఎందుకు అనంటే ఒక ఆడపిల్ల శక్తిగా ఎదగొచ్చు. కాంగ్రెస్ పార్టీ కవితను లాక్కుంటుందంటే లేరు. అంటే కాంగ్రెస్ పార్టీలో కవిత ఏముందండి? మెండుగా ఉన్నాం ఆడవాళ్ళం, అందరం చక్కగా పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. కవితను తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. సరే, వాళ్ళ ఊహాగానాలు వాళ్ళ ఊహాగానాలకి మనం సమాధానం చెప్తే ఇంకా మనకన్నా ఎక్కువ పెద్దగా ఊహించుకుంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కవిత ఆమె వ్యాఖ్యల గురించి ఇవన్నీ మమ్మల్ని అడగొద్దు. మీరు వెళ్ళేసి కేటీఆర్ దగ్గరనో లేకపోతే హరీష్ రావు దగ్గరనో మైక్ పెట్టి అడగాలి. మీ మరదలు లేకపోతే మీ మాజీ ఎంపీ గారు, మాజీ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఇలా వ్యాఖ్యలు చేస్తుంది, కవిత పైన మీ స్పందన ఏందని అడగాలి. కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు వస్తే మేమేం చెప్తాం? వాళ్ళని పోయి అడగాలి, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఏం చెప్తారు? మిమ్మల్ని దగ్గర కూడా రానియరు. కవిత గారు వస్తే అసలు మీ పార్టీ ఆహ్వానిస్తుందా? ఒక్కటి చెప్పనా, అది నా పరిధి కాదు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు మాట్లాడతారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా 100% పార్టీకి మేము 100% వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా కట్టుబడి ఉంటాం. కానీ మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మీ పదవి ఇచ్చిర్రు మాకు. ఎవరి మీద కామెంట్ చేయడానికి, ఎవరినో చేయడానికి కాదు. పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ నెల 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు గ్రామాలలోకి వెళ్తున్నాము, కార్యకర్తలను కలుస్తున్నాము. అందరికి కూడా అంటే మన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ పార్టీ ఎట్లయితే మార్చిందో, ఎందుకు మార్చింది, దానివల్ల ఎవరికి లాభం ఉంది ఏందని క్లారిటీగా ప్రతిరోజు 10 రోజులు ఈ కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 3 నుంచి 13 వరకు నియోజకవర్గం జిల్లా వైజ్గా 1,00,000 మందితో కూడా ర్యాలీ నిర్వహించి అసలు దాని గురించి గతంలో కరువు పని ఎన్ని రోజులు ఉండే, దానివల్ల అసలు కరువు పని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, బీజేపీ పార్టీ ఎట్లా మోసం చేస్తుంది, ఇప్పుడు 9% ఇస్తున్నామని చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల మీద 6% ఇవాళ అదనంగా భారం అవుతుంది, వాళ్ళు ఏదో మాకు ఈ చేతిని ఇచ్చి ఈ చేతిని తీసుకోరు అంటే ఇప్పుడు అది ప్రజలకు తెలవాలి. వాళ్ళు ఏమంటారంటే ఇంతకుముందు 6% 9% ఇస్తున్నామంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో భారం అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతున్నారు, మా వ్యక్తుల మీద కాదు. అది కూడా మేము ప్రజలకు తెలియజేస్తాం. మేము ఇవాళ ఉపాధి హామీ దాంట్లో మేము 223 పనులు అందులో మేము అటాచ్ చేసి ఇప్పుడు అట్లా కాదంట. బీజేపీ పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేయాలంట. ఎందుకు చేయాలనేది కూడా అప్పుడు ఎక్కువ శాతము ఎస్సీలకు 20%, ఎస్టీలకు 20%, మిగతా మహిళలకి చాలా అందులో అవకాశాలు ఉండే. ఇప్పుడు మహిళలకు కానివ్వండి, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మంచి పనులు దొరికేవి. ఈరోజు 10 రోజులు పెంచినాం అంటున్నారు. ఎక్కడ 10 రోజులు పెంచిండ్రు, వాళ్ళకి ఎంత ఇవ్వగలుగుతారు అనేది టోటల్గా క్లారిటీగా గ్రామాన్ని వెళ్తాం, ప్రతి సర్పంచ్ని కలుస్తాం. ప్రతి సర్పంచి మా వాళ్ళే, పార్టీలతో మాకు సంబంధాలు లేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నారు. సీఎం చెప్పిన పిలుపుని ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్క మండలాన్ని కూడా రాష్ట్ర స్థాయి నాయకులను కమిటీ వేస్తున్నారు. అంటే ఒక బాధ్యతగా మా మీద బాధ్యత ఉంది, మేము చేసినవన్నీ ప్రజలకు తీసుకెళ్లాలని. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి పనులు చేస్తుందంటే ఒక్కొక్కటి చెప్తుంటే గత చరిత్రను తెలుసుకుంటే బూస్బోమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా సమాజం మాలాంటి మహిళలకు తెలవాలి, ఇప్పుడు రాబోయే యూత్కి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏదో వచ్చేసి రాజ్యాంగాన్ని మారుస్తాము, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటే వాళ్ళకి ఏం చేసిండ్రు? కర్రగాల్చి వాత పెట్టి 240కి పరిమితం చేసిరు. లేకపోతే రాజ్యాంగాన్ని కూడా మారుద్దురు, వాళ్ళు ఏదైనా మారుస్తారు. కానీ రాజ్యాంగం మారిస్తే ఓటు పోయినట్టే. ఓటు పోయిందంటే అన్ని పోయినట్టే. ఇంకా దేనికి అర్హులు అవుతాం మనము? గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎన్ని మాటలు బయట మాట్లాడుకున్నా ఒక శాసనసభలో మరి మాజీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు గౌరవం ఇచ్చి ఆయన్ని నమస్కారం చెప్పి ఎలా ఉన్నారని అడిగారు. దాన్ని కూడా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇవి పైకి ఒక మాట లోపల ఒక మాట అని మాట్లాడిందని అవన్నీ గిచ్చికయ్యాలు పెట్టుకో తీట పంచేది మాకు అవసరం ఉండదు. ఆయనకి ఏదో కేటీ రామారావుకి ఏదో ఒక నోరు దుర్దుంటుంది, అది సంస్కారం చూస్తారు. రా నువ్వు వెనుక కూర్చొని నీ సంస్కారమే చూస్తురాడా? వెనుక కూర్చొని ఒక సీఎం గారు ఎంత ముద్దుగా అనిపించింది. ఇప్పుడు నేను సీతక్క కొండ సురేఖ కూడా ఇంటికి పోతే ముద్దుగా పిలిచి ఆహ్వానించిండు. అట్లా కలిసి పని చేసుకోవాలి. కానీ మీకు ఎట్టా చేత కాదు, చేసిన ఎందుకు చేయని రాదురి.
ఇప్పుడు ఆయన వచ్చి ప్రతి నమస్కారం పెట్టిండు. కేసీఆర్ గారి దగ్గరికే పోయిరు. ఆయన సీఎం నేను కదా, కేసీఆర్ నా దగ్గర రావాలనిలే. రేవంత్ అన్నకు సంస్కారము ఉగ్గుపాలతో పోసింది. ఆయనకు సంస్కారం ఉంటాయి కదా కేటీ రామారావు లేదు, ఆయన పక్కన కూర్చుంటే తాటి చెట్టు పొడుగున. ఆయన ఎవరు, మన హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి. ఇద్దరు దొరలేగా, దొర స్థాయికి వెళ్ళి వస్తురు కాళ్ళు. దొరల పాలన, ఆ దొరల పాలన లాగా లేదు. అంటే ఏమనుకుంటారు, పెద్ద మీరు లేవకపోతే ఏమైనా అవుతుందా? జనాలు చూసి మిమ్మల్ని తుప్పుస్తున్నారు. సీఎం గారు ఆయన ఏమన్నాడు, అసెంబ్లీకి పిలిస్తే మీ ఉందాతనాన్ని తగ్గించము అన్నారు. అదే ఉందాతనం పోయిండ్రు. మేము చెప్పేది ఏంది, మీరేం చెప్తారు, మేము చెప్పారు. అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. అసెంబ్లీలో మాట్లాడుకోవాలి కానీ మేము బయటకు వచ్చి స్టేట్మెంట్లు పెట్టి ప్రెస్ మీట్లు పెడితే పొడిచేది ఏముండదు. ఆడ మీకు భయపడేది కూడా ఏముండదు. ఆల్రెడీ ప్రజలల్లా అసలు మీరేంది అనేది టోటల్గా తెలిసిపోయింది. మమ్మల్ని అడిగితే మేము చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అనేది ప్రజలకి తెలిసిపోయింది. చివరిగా ఒకటి, ఏదైతే సంజయ్ రెడ్డి గారు ఉన్నారో గత వారం రోజుల నుంచి జరిగిన కొన్ని సంఘటనల కారణంగా మీకు ఏమైనా థ్రెడ్నింగ్స్ లాంటివి కానీ ఏమైనా వచ్చినాయి? ఎందుకంటే మీరు ఉన్నట్టుగా మీరు కొన్ని దగ్గర మాట్లాడిన పరిస్థితి. గతంలో ఆర్జీవీ లాంటి వ్యక్తి కొన్ని విషయాల్లో రియాక్ట్ అవ్వలేదు, కానీ ఆర్జీవీ ఎంత బోల్డ్గా మాట్లాడినా రియాక్ట్ అవ్వని వ్యక్తి శివాజీ విషయంలో రియాక్ట్ అయింది. ఆవిడ కొన్ని విషయాలు మీరు రియాక్ట్ అయ్యారు. మీకేమన్నా థ్రెడ్డింగ్స్ లాంటివి ఏమైనా వచ్చినాయి? మీరు ఏమంటారు ఈ టోటల్ ఎపిసోడ్ గురించి? నేను టోటల్గా అయితే ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఏదేమున్నా నన్ను అయితే ఎవ్వరు ఒక మాట కూడా అనలేదు, అప్రిషియేట్ చేశారు. సో అంటే మళ్ళీ ఈ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు నన్ను చర్చించుకోవడం అయితే వేస్ట్. కాకపోతే నాకు అలాంటివి అయితే ఏం జరగలేదు. ఒక తెలుగు మహిళగా రాష్ట్రాలు కూడా ఓకే అని అన్నారు తప్ప అట్లా బెదిరింపులు అట్లా ఏం లేదు. ఒక ఆడబిడ్డగానే, ఒక అక్కగానే, ఒక చెల్లెగానే నన్ను ఓన్ చేసుకున్నారు. అనసూయ ఒక కౌంటర్ ఇచ్చారు, ఎవరైతే కొంతమంది పరాన్న జీవులు మా మీద బతుకుతారు. నేను ఇప్పుడు అనసూయ గురించి ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది అయిపోయింది. మళ్ళీ అది అయిపోయిన దాన్ని తీసుకొచ్చుకొని మనం దాని గురించి మాట్లాడడం మనకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ అభివృద్ధి కోసం మనం పనిచేయాలి. మనకి ఇచ్చిన పదవిని రాష్ట్ర ప్రజల కోసమే వినియోగించుకోవాలి తప్ప మనము ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకొని వీళ్ళ గురించి. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రానున్న ఎన్నికల్లో ఇటువైపు ఉండాలంటే ఏం చెప్తారు? 100% మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. అది ఎట్లా నెరవేర్చినాం ఏంది అనేది తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా గ్రామ స్థాయికి వెళ్తున్నాం. ఇంకా గ్రామ స్థాయిని మించిన అదైతే ఉండదు కదా. ఇప్పుడు ఒక సర్పంచ్ నుంచి మేము సర్పంచ్ స్థాయికి వెళ్తున్నాం, అందరిని కలుపుకొని వెళ్ళాలనుకుంటున్నాం. నిన్న చాలా జరిగాయి. ఇప్పుడు సర్పంచులను కూడా అందరినీ ఏకతోట మీద తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళకి ఒక గైడ్లైన్స్ ఇచ్చి ఒక వినతి పత్రం అంతా తీసుకొని, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో గతంలో మనం చేసిన కార్యక్రమాల గురించి బీజేపీ పార్టీ చేస్తున్న అవినీతి ఏంటి అనేది క్లియర్గా గ్రామ సభల ద్వారా చెప్పి గ్రౌండ్కి వెళ్ళాలని. ఆల్రెడీ మేము గ్రౌండ్లో ఉన్నాం. బట్ ఇప్పుడున్న ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో లేదు, మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ చట్టాన్ని ఏమైతే తెచ్చినా తిప్పికొట్టాల ఆలోచనతోనే ఉన్నాం.